మనకు తెలిసిందే కదా, జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి అయితే జావా డైరెక్ట్గా సపోర్ట్ చేయదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా 2 క్లాసెస్ని కాల్ చేస్తున్నప్పుడు మెథడ్ ఓవర్ రైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంపైలర్కి ఏ మెథడ్ కాల్ చేస్తున్నారో అర్థం కాదు. సో అందువల్ల జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి డైరెక్ట్గా సపోర్ట్ చేయదన్నమాట. ఇండైరెక్ట్గా అయితే మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయొచ్చు యూజింగ్ ఇంటర్ఫేసెస్. ఇప్పుడు నేను మీకు ఇంటర్ఫేస్ని ఎలా అచీవ్ చేయాలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే మన అకౌంట్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది కూడా సేమ్ క్లాస్ లెక్కే ఉంటుంది. క్లాస్లో ఎలా అయితే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో అదే విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెథడ్స్ కూడా అలానే ఉంటాయి. బట్ ద కండిషన్ ఈజ్ మనం ఒక్కసారి వాల్యూ ఇచ్చామంటే చేంజ్ అవ్వదన్నమాట. సో కాన్స్టెంట్ వాల్యూస్ అనేటివి ఇంటర్ఫేస్ క్లాసెస్లో అయితే ఉంటాయి. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారంటే నేను ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేసుకున్నానంటే ఇక్కడ మనం ఇంటర్ఫేస్ క్లాస్ని అయితే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇన్నర్ చేంజింగ్ వాల్యూస్ అనేది ఇంటర్ఫేస్ క్లాస్ నేమ్ అనమాట. సో ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ ఇక్కడ మెథడ్ డిక్లరేషన్ అయితే జరిగింది, కానీ ఇనిషియలైజేషన్ అనేది జరగలేదు. మెథడ్ని అయితే క్రియేట్ చేశాను కదా. సో ఇక్కడ కూడా సేమ్ ఇంకో డేటా అనే మెథడ్ని అయితే డిక్లేర్ చేశాను. సో మనం ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇంటర్ఫేసెస్లో ఉన్న ప్రతి మెథడ్ని సబ్ క్లాసెస్లోకి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డిస్ప్లే అనే మెథడ్ని తీసుకున్నాను. సో ఇక్కడ కూడా డిస్ప్లే అనే మెథడ్కి ఇక్కడ ఇనిషియలైజ్ చేశాను, రైట్. ఇక్కడ వాయిడ్ అనే మెథడ్ తీసుకున్నాను, ఇక్కడ కూడా దానికి వాల్యూస్ని ఇనిషియలైజ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఇంప్లిమెంట్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేశామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంటర్ఫేస్ క్లాస్లో నుంచి క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. సో క్లాస్ నుంచి క్లాస్కి ఇన్హెరిట్ చేసేటప్పుడు ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అండ్ క్లాస్ నుంచి ఇంటర్ఫేస్లోకి ఇన్హెరిట్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అండ్ ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ క్లాసెస్కి అయితే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ఒకవేళ మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మల్టిపుల్ క్లాసెస్లో నుంచి ఇప్పుడు వాల్యూస్ని ఇన్హెరిట్ చేసే పని అయితే ఎలా చేయాలి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఇన్నర్ చేంజింగ్ వాల్యూస్ అనే ఒకటి ఉంది క్లాస్, ఇన్నర్ చేంజింగ్ వాల్యూస్ _1 అనే క్లాసెస్ 2 ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేశాను, కృష్ణ అనే డీటెయిల్స్ అనే క్లాస్లోకి ఈ క్లాస్లో ఉన్న వాల్యూ ఈ క్లాస్లో ఉన్న వాల్యూస్ని ఇన్హెరిట్ చేశాను. ఎలాగా, బై సపరేటింగ్ కామా. మనం ఎందుకు జావా ఏం సపోర్ట్ చేయదన్నాం, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి సపోర్ట్ చేయదు అన్నాం. మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే మల్టిపుల్ క్లాసెస్లో నుంచి ఒక క్లాస్లోకి మనం ఇన్హెరిట్ చేసుకున్నాం. ప్రూఫ్ ఏంటంటే ఈ డిస్ప్లే ఉన్న మెథడ్స్ వాల్యూస్ ఇనిషియలైజ్ చేసాం, ఈ మెథడ్లోకి వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసాం. సో మనం అకార్డింగ్ టు జావా రూల్ లీస్ట్ డిరైవ్డ్ క్లాసెస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అదే మనం ఇక్కడ చేసాం, లీస్ట్ డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అండ్ నెక్స్ట్ మెథడ్స్ని కూడా కాల్ చేసాం. ఐ హోప్ మీకు ఇంటర్ఫేస్ అంటే ఏదో ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ గైస్ మీట్ యు ఇన్ అనదర్ వీడియో.